మట్కా సినిమా చూసి ఆడదాం అనుకున్నా. బట్ మట్కా సినిమా చూసిన తర్వాత రియలైజ్ అయినా, ఐ గాట్ రియలైజ్ నేను మట్కా సినిమా రిలీజ్ అయినా మట్కా ఆడకూడదని చెప్పేసి. బట్ మట్కా చూడాలి. వరుణ్ బాబు గారి స్వాగ్ లేకపోతే మట్కా సినిమాకి మళ్ళీ న్యాయం జరిగేది కాదు. అండ్ ఇందులో సినిమా వాసు ప్రయాణం ఎట్లా నడుస్తుంది అంటే, ఇఫ్ యూ నీడ్ ఎ వర్క్ డోంట్ బెగ్, మీరు అడుక్కోకూడదు, లాక్కోవాలి అని చెప్తాడు ఆ కాన్సెప్ట్తో. అండ్ ఇందులో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే, ఏ పని అయితే చేస్తామో ఆడనే అంటే షీకులకు అయిపోతామో, ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కన్వర్జేషన్. సో ఇది డైరెక్టరు కథను ఊహకు తగ్గట్టు కరెక్ట్గా రాశారు. ఎవరు పుల్లబెట్టలేదు ఆయనకి. సో అందుకని ఆయనకు మార్క్ జరిగింది. రైటర్ యొక్క మాటలు కూడా కరెక్ట్గా నిజ జీవితంలో జరిగే మాటలు రాశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. అండ్ సినిమాలో మన మీనాక్షి చౌదరి గారు సెకండ్ లీడ్ అనుకున్నా, బట్ ఫైనల్గా ఆమెకు లీడ్ రోల్ ఇచ్చేశారు. ఎంటైర్గా మూవీ వాజ్ గుడ్. ఎక్కడ కూడా అశ్లీలత అనేటువంటిది లేదు సినిమాలో. అండ్ నాకు తెలిసి మన ఈ బాబుకి గద్దలకొండ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. మైట్ బి ఇక్కడ నుంచి మంచి క్యారెక్టర్లే పడేటట్టు ఉన్నాయి వరుణ్ బాబు గారికి. నేను గొప్పలు చెప్పట్లేదు, సినిమా గురించి చెప్తున్నా కంటెంట్. అది చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ అని నాకు అర్థం కాల. తాజ్మహల్లో చేతులు నరికాయంటే ఎందుకు అనుకున్నా, ఈ మట్కా సీన్ చూసిన తర్వాత అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా బాగానే చేశారు. అందులో వయసు అయినా కూడా బాగానే చేశాడు, మరియు ఓవర్గా చేశాడు, బాగానే చేశాడు. సో ఇందులో సినిమా ఏం చేశారంటే పార్ట్ 2 ఉందే అనేటువంటి కన్ఫ్యూజన్తో వదిలేశారు. అండ్ ఓవరాల్గా రేటింగ్ కావాలా, డూ యూ వాంట్ రేటింగ్? మట్కాలో 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయండి. నేను 4 రేటింగ్ ఇస్తున్నా, మిగతాది మీ ఇష్టం ఎంతన్నా వేసుకోండి. మట్కా సినిమా చూస్తున్నాండి, ఎక్సలెంట్గా ఉంది. వరుణ్ తేజ్ అన్న గెటప్స్ అదిరిపోయినాయి సార్. మెగా ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం లాగా ఈ నవంబర్ 14వ తారీఖున సో ఆడియన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మట్కా సూపర్ డూపర్ హిట్ అండి. వైరా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్ఆర్టీ వాళ్ళ బ్యానర్పై రజనీ గారు, తాళూరి డాక్టర్ విజేంద్ర రెడ్డి గారు, కరుణ్ కుమార్ గారి డైరెక్షన్, ప్రకాష్ గారి సంగీతం, అలాగే ఫోటోగ్రఫీ కిషోర్ కుమార్, తంగలాన్ కెమెరామెన్ ముగ్గురు కలిసి ఎరదీసేశారు సినిమాని. చాలా బాగుంది. వరుణ్ తేజ్ ఫైట్లు, సాంగులు, సీన్స్ ఎరకొట్టేశాడు. గెటప్లు అదిరిపోయినాయండి. 3.1 ఇస్తున్నామండి. చాలా బాగుంది సినిమా. 1980 బ్యాక్డ్రాప్లో సినిమా ఎక్సలెంట్గా ఉందండి. సినిమా 1980 బ్యాక్డ్రాప్లో అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి. వైరా ఎంటర్టైన్మెంట్ ద్వితీయ ప్రయత్నంగా రెండో సినిమా హిట్ అండి. నేను సినిమా చూడకుండా ముందే చెప్పాను, ఇప్పుడు చూస్తూ చెబుతున్నాను. ముందే సంవత్సరం క్రితం చెప్పే సినిమా హిట్ అవుతుందండి. కరుణ్ కుమార్ గారి సంగీతం ఎక్సలెంట్గా ఉందండి. కరుణ్ కుమార్ గారి డైరెక్షన్ ముందే చెప్పాడు డైరెక్టర్ గారికి, హీరో గారికి. సినిమా వర్షం కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశారు, చాలా వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి సినిమా.